ఈరోజు విలవిల్లాడిపోతుంది. తన కూతురు చనిపోయిందని తెలుసుకున్నటువంటి తల్లి తల్లడిల్లిపోతుంది. ఒక్కసారి ఐషు నా కోసం రామ్మ అంటూ కన్నీరు మున్నీరు అవుతుంది. ఆ తల్లిని ఎంతమంది ఓదార్చే ప్రయత్నం చేసినా కూడా ఆ తల్లి తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఒక అండగా ఉంటానమ్మా, నేను నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటానమ్మా అని చెప్పేసి ఐషు రోజు చెప్పేదని చెప్తుంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఒకసారి ఇలాంటి టైంలో తల్లిని మాట్లాడించడం కరెక్ట్ కాదు. బట్ తన బాధని ఎవ్వరూ కూడా తీర్చలేరు. 2 రోజులు మాత్రం ఐషు ఇంటికి వచ్చేదనని చెప్తుంది. నా కూతుర్ని నాకు ఇవ్వండి అని చెప్పేసి ఆ తల్లి ఏడుస్తుంటే ఎవ్వరూ కూడా ఓదార్చలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. నిజానికి అమ్మ ఐషు నీకే ఒక ధైర్యము. సో అలా నా ఐషు లేదు, నేను బతకలేను తల్లి. నా బంగారు తల్లిని తెచ్చియండి. నా బంగారు తల్లి నలుగురికి సేవ చేస్తుంది, మస్తు అన్నిటికీ ఆదుకుంటది అందరినీ. మంచి డాక్టర్ అయిదామనుకుంది, మంచి డాక్టర్ అయిదామనుకుని కష్టపడి చదివింది నా బిడ్డే. మంచి ఇల్లు కట్టిస్తాను, నీకు ఎలాంటి కష్టం లేకుండా నేను చూసుకుంటానని నీ బిడ్డని. నాకు ఇల్లు వద్దు, ఏమవుదు, నా బిడ్డ కావాలి నాకు. నా బిడ్డ లేదు నాకేమవుద్దు, నా బిడ్డ కావాలి నాకు. నా బిడ్డ ఉంటే అన్ని ఏం చెప్పెళ్ళింది? ఏం చెప్పలేదు నాకు. మమ్మీ నేను హాస్పిటల్కు చూపిస్తా మమ్మీ, తీసుకుపోతా మమ్మీ, నేను మంచిగా తీసుకుపోతా వచ్చేసారి అన్నది. నాకు కొంచెం మంచిగా లేకుండా వెళ్తూ నేను తీసుకుపోతా మమ్మీ, నువ్వు టెన్షన్ పడకు మమ్మీ. ఓకే అన్నాను. నా బిడ్డ ఇంత పెద్ద టెన్షన్ పెట్టిపోయింది ఇప్పుడు నాకు. నేను ఎట్లుండాలి, నేను ఎట్లుండాలి? వాళ్ళ డాడీ ఎట్లుంటాడు? వాళ్ళ డాడీ మనసు మీద ఉన్నాడు. ఆయనకు ఏది తెలియదు, లోపల లోపల ఇదైపోతున్నాడు. అమ్మా ఐషు తల్లి ఎక్కడున్నావు నా బంగారు తల్లి? నువ్వు రా తల్లి, నువ్వు అందరితో మాట్లాడతావు మమ్మీ, నువ్వేది మాట్లాడవంటావు, నువ్వు అందరితో మాట్లాడు తల్లి, నీకు మాట్లాడరాదు మమ్మీ అంటావు, నువ్వు మాట్లాడదు రా బిడ్డ. అందరూ వచ్చిరు తల్లి, నా బంగారు తల్లి రా అమ్మా. అమ్మా ఐషు రా తల్లి, అమ్మా ఐషు. చూడవచ్చు అసలు కనీసము తల్లి ఐషు ఒక్కసారి రామ్మ అని చెప్పేసి ఆమె కన్నీరు మున్నీరు అవుతుంది. ఎందుకంటే ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు నవ్వుతూ వెళ్ళింది అని చెప్తుంది. ఈరోజు కానీ తిరిగి రానటువంటి లక్ష్మి కల తల్లి, నా బంగారం లక్ష్మి లక్ష్మి కల నా బంగారు తల్లి. నాకు ఆమెనే ధైర్యము. అన్నిటికీ వాళ్ళ అన్నయ్యకు వాళ్ళ డాడీకి ఇంకా ధైర్యం చెప్తుండే మస్తు. ఆమెనే అన్నిటికీ ముందుకుండి అది చేస్తుండే, ఏదైనా చేస్తుండే. నా బంగారు తల్లి లేదు, నేను బతకలేను తల్లి. అమ్మా ఐషు లేనప్పుడు ఇంకా మీరు ధైర్యంగా ఉండాలి. మీ కొడుకు నీ భర్త హాస్పిటల్లో ఉన్నారు, ఇప్పుడు నువ్వే భరోసాగా ఉండాల్సిన టైం. మా ఐషు లేని నాకు ధైర్యం లేదు, నేను వాళ్ళని చూడలేను. అమ్మా నువ్వు ధైర్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనేది ఐషు కళ అని అందరూ చెప్తున్నారు. అవును అంటుండే. ఓకే మమ్మీ నువ్వు ధైర్యంగా ఉండాలి మమ్మీ అంటుండే, మమ్మీ నువ్వు ధైర్యంగా ఉండాలి మమ్మీ అంటుండే. అన్నిటికీ ధైర్యం చెప్తుండే నా బిడ్డే. మా బాబుకు చెప్తుండే, మా ఆయనకు చెప్తుండే, అందరికి చెప్తుండే. నాకేమి చెప్పకుండానే పోయింది ఇప్పుడు. అమ్మ నువ్వు మంచిగా చదువుకొని మంచి డాక్టర్ అవుతానమ్మా అన్నది. అమ్మ కష్టపడి చదువుకుంది, ఇప్పటికి ఇంకా నైట్ పూట మస్తు మేల్కుంటే చదువుకుంటుంది నా బిడ్డ. ఇంత దేవుడు తీసుకుపోయిండు నా బిడ్డను. అమ్మా 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 ఐషు. ఏం జరిగిందని నీకు ఎవరైనా చెప్పారా? ఎప్పుడు చెప్పారు ఐషు చనిపోయింది? నాకు చనిపోయిందని తెలియదు. చిన్న యాక్సిడెంట్ అయిందని తోలుకొని పోయారు అంతే. నాకు ఏదో చెప్పలేరు, తక్కువ అవుతుందనే చెప్పారు, ఏది తెలియదు. అమ్మ అమ్మ నాకు అక్కడ తోలుకొని పోయేటప్పుడు తెలిసింది నా బిడ్డ నాకు లేదు, కానీ నా బిడ్డ నాకు లేదని తెలిసింది. అమ్మో నేను బతకలేను, నా బిడ్డ లేదు. ధైర్యంగా ఉండాల్సినటువంటి సమయం నీ కొడుకు ఇక్కడ లేడు, నీ భర్త హాస్పిటల్లో ఉన్నారు. అమ్మా నా బిడ్డ లేదు, నాకు ధైర్యం లేదమ్మా, లేదమ్మా. అమ్మా అమ్మా ఐషు 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 ఐషు
చూడొచ్చు ఆ తల్లి ఐషు కోసం తల్లడిల్లిపోతుంది. ఇదే ఇంట్లో ఎన్నో జ్ఞాపకాలు ఐషుతో ఇక్కడే కూర్చొని చదివేదని చెప్తుంది. ఒక్కసారి మనం విజువల్స్ లో చూస్తే ఎంత మంది ఓదారుస్తున్నా కూడా ఆ తల్లి బయటికి రాలేకపోతుంది. గతంలో నా ఐషు ఉన్నప్పుడు నాకు ఎంత ధైర్యం చెప్పేది అంటే, అమ్మ నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలి, అందరితో మాట్లాడాలి అని ధైర్యం ఇచ్చేది. కానీ ఈ రోజు నా కూతురు లేదు అని చెప్తుంది. ఐశ్వర్య ఎలా ఉండేదమ్మా అంటే ఎప్పుడు సంతోషంగా ఉంటుంది మేడం, చాలా యాక్టివ్, హ్యాపీగా, చాలా హెల్పింగ్ నేచర్, బాగుంటుంది, అందరికి చాలా బాగుంటుంది. ఇంట్లో ఏం చేయాలన్నా కూడా ఐశ్వర్యని దగ్గరుండి ఎలా చేయాలి అని చెప్పేదండి. అన్ని ఆమెనే చెప్పేదమ్మా, అన్ని ఆమెనే సజెషన్లు ఇచ్చేది, అన్ని ఆమెనే చేసేది. ఆమె లేనిది ఏ పని గినక కాదు అసలు. రాత్రి నైట్ పూట గినక రాత్రి 1 గంట దాకా చదువుకుంటా కూర్చుంటే, చదువుకోక బిడ్డ పండుకో, పొద్దున లేస్తావు మళ్ళీ ఇప్పుడు వద్దంటే ఇంకా ఏం లేదు మమ్మీ, క్లాసులన్నీ డౌన్లోడ్ చేసుకుంటున్నాం మమ్మీ, ఇనే క్లాసులు అన్నీ డౌన్లోడ్ చేసుకుంటున్నాం మమ్మీ, అడిగినాలే పోయినాక అని అన్నది. నా బిడ్డ ట్యాబ్లు అన్నీ డౌన్లోడ్ చేసుకుంది, అన్ని చదువుకునేటి అన్ని డౌన్లోడ్ చేసుకుంది నైట్ 2 గంటల దాకా. డాక్టర్ అవ్వాలి అనేది మీ కలనా ఐషు కలనా? మా ఐశ్వర్య కలనే. నేను కష్టపడి మస్తు చదువుతో బిడ్డ, వద్దు ఇది వద్దు అని నేనన్నా. ఆమె కల. వాళ్ళ అన్నయ్య యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ అయితే ఆయనను చూసి నేను మంచి డాక్టర్ను కావాలని అన్నదమ్మా. పెద్ద యాక్సిడెంట్ అయింది మా బాబుకి అప్పుడు, ఆయనను చూసి నేను డాక్టర్ను కావాలని అన్నది ఆమె. అందుకే కష్టపడి చదువుకొని సీట్ తెచ్చుకుందమ్మా. అదే యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అమ్మా అమ్మా లేని ఐషునైతే ఎవ్వరని తీసుకురాలేము. మీకు న్యాయం ఏ విధంగా జరుగుతుంది అనుకుంటున్నారు? నా బిడ్డకి ఎట్లా మంచి ఆత్మశాంతి కలుగుతుంది అదే జరగాలి ఏదైనా కానీ. నాకు అంతకంటే ఆశ ఏం లేదు. ఫస్ట్ వాడిని పట్టుకోవాలి, వాడు మాత్రం దొరకాలి. వాడికి రెస్పాన్సిబిలిటీ ఉంది కదా, వాడు గుద్దేసిపోయిండు. అదే ప్లేస్ లో వాడి కూతురు ఉంటే వాడు ఇట్లాగే వదిలేసిపోయేదా? వాడు ఇలాగే వదిలేసిపోకపోతుండే కదా, ఆ బిడ్డను తీసుకెళ్లి హాస్పిటల్కి అయితే వెళ్తుండే కదా. మరి ఈ బిడ్డకి ఇలా అయినప్పుడు వాడు ఎలా వదిలేసిపోతాడు? వాడిని అయితే ఫస్ట్ వదిలేద్దు, వాడిని వదిలేయడం అసలు కానే కాదు. వాడిని మాత్రం పట్టుకోవాలి, వాడు ఏడున్నా పట్టుకోవాలి. వాడు కారుతోటి మాకు సంబంధం లేదు, వాడితో మాకు సంబంధం లేదు, వాడిని మాత్రం పట్టుకోవాలి. వాడు ఎలా న్యాయం చేస్తాడో. ఇప్పుడు వాడు డబ్బు ఇస్తాడు, వాడు ఏదున్నా కానీ డబ్బు అనేది అంటారు, డబ్బు ఇస్తాడు. కానీ ఆ డబ్బు ఆమె లక్షలలో సంపాదిస్తుంది. ఆమె కాబోయే డాక్టరు. ఈరోజు ఆమె డాక్టర్ అయి ఉంటే ఒక్క పేషెంట్ ని చూసినా ఆమెకు వస్తాయి పైసలు. కానీ ఆమె ఇప్పుడు డబ్బులు కాదు కదా, మనిషే పోయింది. అమ్మ తను చెప్పింది వాస్తవము. ఒక్క క్షణం ఆలోచించి ఆ డ్రైవర్ ఆగినా కూడా ఐషు ప్రాణం ఉండేది. ఇంత నన్ను ఆలోచించుకోలేడు వాడిగా. అసలు నా బిడ్డ తప్పేం లేదు, అసలు నాకు నా బిడ్డ తప్పేం లేదు. వాడే గుద్దేసిపోయిండమ్మా, వాడే గుద్దేసిపోయిండా. ఆ సిచ్యువేషన్ లో వాళ్ళ కూతురే ఉండుంటే తను ప్రశ్నించినట్లు ఆగకుండా ఉండేవాడు. అమ్మా ఎవరి ప్రాణం వాళ్ళదమ్మా, ఎవరి బిడ్డ మీద వాళ్ళకు మమకారం ఉంటుంది, ఎవరి మీద ఎందుకు ఉంటుంది వాళ్ళకు ఉండదు. ఎంత ఓదార్చినా కూడా అసలు ఐషుని తిరిగి తీసుకురాలేము. కానీ తల్లికి ధైర్యం చెప్పే ప్రయత్నం మాత్రం వాళ్ళ బంధువులంతా చేస్తున్నారు. కానీ నా ఐశ్వర్య, నా ఇంటికి ఐశ్వర్యం, ఎంతో ఆశలతో పెంచుకున్నాం, నా కూతురే, నా కూతురి ఇంటి లక్ష్మి అని చెప్పేసి ఆ తల్లి కూడా మాత్రము ఐషు నా బిడ్డని ఒక్కసారి తిరిగి తీసుకురండి అని చెప్పేసి ఆ తల్లి ప్రాధేయపడుతుంటే నిజంగా ఆ ఐశ్వర్య అందరిలోనూ ఎప్పుడు కలవడిగా ఉండేది, ఎంతో సంతోషంగా ఉండేది అని చెప్పేసి తల్లి కూడా నా కూతురు నాకు కావాలి అని చెప్పేసి తల్లడిల్లిపోతుంది. ఎలా అయినా సరే నా కూతురికి న్యాయం చేయాలి, ఆత్మ శాంతించాలి అంటే నా కూతురు ఏం కోరుకుంటుందో అది చెయ్యాలి అని చెప్పేసి ఆ తల్లి చెప్తుంది. కెమెరామెన్ వినోద్తో సుజాత, హయత్ నగర్.